హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఈరోజు మనకు వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను చూద్దాం. ముందుగా ఆన్లైన్పై ఆందోళన అని చెప్పి టైటిల్తో విశాంత పేపర్లో కథనం అయితే రావడం జరిగింది. ఆఫ్లైన్లో నిర్వహించాలని చెప్పి మనకు డిమాండ్ అనేది వినిపిస్తుంది. గ్రామీణ గిరిజన అభ్యర్థులు అయితే తీవ్రంగా మనకు వికెట్లు పడుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మాస్ కాపీయింగ్కు కూడా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ప్రైవేట్ కేంద్రాల వల్ల సమస్య, ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి పత్రాలు మనకు సమర్పిస్తుంది. అంతేకాకుండా జంబో డిఎస్సి కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయితే జరుగుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మెన్నుకుంటున్నాయి. ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు తగినన్ని సౌకర్యాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో ప్రైవేట్ కేంద్రాలపై ఆధారపడాల్సి ఉంది. మనకు ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు అభ్యర్థులతో కుమ్మక్కయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరిగే అవకాశాలు అయితే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకే సిలబస్ని వారం రోజుల పాటు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం ఇంతవరకు సబబని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. డిఎస్సిలో ఎస్జిటి అభ్యర్థులందరికీ ఒకే సిలబస్ అనేది ఉంటుంది. కానీ వారికి వారం రోజుల పాటు పరీక్ష నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై భారం పడే అవకాశం లేకపోలేదు. ఇదే అభ్యర్థులకు పెద్ద ఆసనపాతంలాగా మనకు తయారైంది. 8 రోజుల పాటు 2 సెషన్స్ ఎస్జిటీలకు పరీక్షలు అనేది మనకు నిర్వహించేందుకు 16 పేపర్లు రూపొందించాల్సి అయితే ఉంది. దీనివల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకే సబ్జెక్టుకు 16 పేపర్లు తయారు చేయడం వల్ల కొందరికి తేలిగ్గా, మరికొందరికి కష్టతరమైన ప్రశ్నపత్రాలు వచ్చే అవకాశం లేకపోలేదు. దీనివల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పరీక్షను రద్దు చేసి ఎస్జిటీలకు ఒకే రోజున పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు మాస్ కాపీయింగ్కు పాల్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఆన్లైన్పై అవగాహన లేని గ్రామీణ గిరిజన అభ్యర్థుల అన్యాయానికి గురయ్యే అవకాశం అయితే ఉందని ఎస్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీ సిలబస్తో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు నిరుద్యోగులతో బాబు తొండట అనే టైటిల్తో మనకు సాక్షుల కథనం అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 23,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ, కేవలం 7,902 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ, ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చి పోస్టుల సంఖ్యను కుదించిన ముఖ్యమంత్రి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 6 లక్షల మంది పైగా నిరుద్యోగులకు కూర్చుటోపి, తన హయాంలో 88,914 టీచర్ పోస్టులను భర్తీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం పక్కన పెట్టి 52,272 పోస్టులతో మనకు మెగా డిఎస్సి తీశారు. వయో పరిమితి పెంచి నిరుద్యోగులకు మేలు చేసిన మహానేత అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ని కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న 6 లక్షల మంది నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువున వంచారు. 23,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉండగా తీరా ఎన్నికల ముందు 7,902 పోస్టుల భర్తీకి డిఎస్సి 2018 నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇదే అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదంటూ కుంటి శాఖలు చెబుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నామని ఇప్పుడు కేవలం 7,902 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి తమ నోట్లో మట్టి కొట్టాలని చెప్పి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు వైఎస్ఆర్ ఇచ్చిన అభ్యం చూసినట్లయితే 2004 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ కూడా మభ్యపెడుతూ 2003 నవంబర్ 18న 16,449 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి 2003 ప్రక్రియను సకాలంలో పూర్తి చేశారు. ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అనంతరం 2006లో మరో డిఎస్సిని ప్రకటించారు. 20,193 పోస్టులతో 2006 మే 30న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక ప్రక్రియ దిగ్విజయంగా పూర్తి చేశారు. అది ముగిసిన వెంటనే 2008లో మెగా డిఎస్సికి ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక శాఖ 30,000 పోస్టులకు మాత్రమే అనుమతి అయితే ఇచ్చింది. అప్పటికే సక్సెస్ స్కూళ్లను, ప్రత్యేక స్కూళ్లను ప్రారంభించినందుకు అదనంగా టీచర్ పోస్టులు అవసరమని మరిన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులకు సూచించారు. అయితే బడ్జెట్ పరిమితుల దృష్ట్యా 30,000 పోస్టులను భర్తీ చేయగలమని, అదనపు పోస్టులకు అనుమతులు అయితే కష్టమని చెప్పి అధికారులు పేర్కొన్నారు. నిధుల సంగతి తాను చూసుకుంటానని, నిరుద్యోగులకు మేలు కలిగేలాగా 50,000 పోస్టులకు మనకు డిఎస్సిని ప్రకటించాలని చెప్పి పేర్కొన్నారు జరిగింది. సో ఈ విధంగా మనకు చాలా మంది నిరుద్యోగులు అయితే లబ్ధి చేకూరింది. గరిష్ట వయో పరిమితిని అంతకుముందు వరకు 33 ఏళ్ళు మాత్రమే ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మనకు దాన్ని 39 ఏళ్లకు, బీసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ ఎస్టీలకు 44 ఏళ్లకు, దివ్యాంగులకు 49 ఏళ్లకు పెంచారు. పైగా వయో పరిమితి దాటిపోతున్న వారు ఈ యొక్క డిఎస్సిలో హామీ పత్రాలు పొందడం ద్వారా తర్వాత కాలంలో నిర్ణీత వయసులో మనకు సంబంధం లేకుండానే ఉపాధ్యాయ పోస్టులో నియమితులయ్యారు.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్పట్లో మనకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల ఏ విధంగా మనకు మేలు చేకూర్చారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈరోజు మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించే ఎందుకు మనకు డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా పూనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. డిఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సోమవారం ముట్టడించినట్లు డిఎస్సీ జేఏసీ నేతలు సిహెచ్ రాంబాబు, గోవింద్, గౌరీనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 7,902 పోస్టులు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. పోస్టు సంఖ్య పెంచాలని ఇటీవల అవనగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నిరుద్యోగుల ప్రకారాలు ప్రదర్శిస్తే కనీసం సమాధానం కూడా చెప్పకుండా పోలీసులతో బలవంతంగా పలు పోలీస్ స్టేషన్కి తరలించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పెంచి తక్కువ సమయం ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈరోజు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించే పనిలో భాగంగా మనకు మహాధర్నాకు అయితే అందరూ ఆహ్వానిస్తున్నారన్నమాట. ఓకే, సో తర్వాత చూసినట్లయితే ఈనాడు పేపర్లో కూడా కథనం అయితే రావడం జరిగింది. ఒకే రోజు 2 డిఎస్సీ పరీక్షల టైటిల్తో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. షెడ్యూల్ను సవర్ చేసుకొని పాఠశాల విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ తెలుగు పరీక్ష ఒకే తేదీనని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిఎస్సీ పరీక్షల సమయం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుంది. కొత్తగా మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం ఒకే రోజు 2 పరీక్షలు రాయాల్సి జరుగుతూ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, పీజీటీ తెలుగు సంబంధించి పరీక్షలు ఒకే రోజు మనకు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన జి గౌరీకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్ష డిసెంబర్ 12న ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు విశాఖలో ఉండగా, అదే రోజున మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు పీజీటీ తెలుగు పరీక్ష విజయవాడలో ఉంది. ఒకే రోజు వేర్వేరు నగరాల్లో 2 పరీక్షలు రాయడం ఎలా అని చెప్పి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ పరీక్ష షెడ్యూల్ను మార్పు చేసిన అధికారులు ఒకే రోజు 2 పరీక్షలు వస్తున్నాయనే అంశాన్ని విస్మరించారు. ఈ నేపథ్యంలో పరీక్ష షెడ్యూల్ మార్పు జరిగే అవకాశం అయితే ఉంది. సహాయ కేంద్రం ఫోన్ నంబర్లు వెబ్సైట్లో పేర్కొంటున్నా ఇవి సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి అభ్యర్థులు వాపోతున్నారు. వారికి సరైన సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒకే రోజున 2 డిఎస్సీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా చాలా మంది కూడా టెన్షన్ అయితే అవుతున్నారు. ఓకే, సో అందుకని అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు పరిశీలన చేసినట్లయితే ఎస్టర్డే మనకు షెడ్యూల్ అయితే వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా షెడ్యూల్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా విచ్చేసేవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. థ్యాంక్ యూ.